హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ నేను పన్నీర్ పకోడీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేర్పిస్తానండి. ఈ సింపుల్గా చేసుకున్న పన్నీర్ పకోడీ కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను తీసుకున్నవి పన్నీర్ అండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇంకా దీనికోసం నేను తీసుకున్నది కొంచెం నువ్వుల పప్పు తీసుకున్నానండి. నువ్వుల పప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఇది సాల్ట్, ఇంకా మిర్చి పౌడర్, కార్న్ఫ్లవర్, ఇంకా బియ్యం పిండి. ఈ ఐటమ్స్తో పన్నీర్ పకోడా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇంకా ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ అన్నింటినీ ఈ పన్నీర్ పీసెస్లోని మన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, మొత్తం అన్ని ఐటమ్స్ని ఇందులో నువ్వుల పప్పు అన్నీ మిక్స్ చేసేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన పకోడీ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటుందండి. అన్నిట్లో ఇది పన్నీర్ కదండి, పన్నీర్ ఇవ్వడం చాలా మంచిదండి పిల్లలకి. పన్నీర్ని అంటే కర్రీ లాగా కానీ, ఇలా స్నాక్స్లా కానీ, రోల్స్లా చేసి కానీ, ఏదో ఒక దీనిగా చపాతీలోని పెట్టి కానీ, పిల్లలకి ఈ పన్నీర్ని ఏదో ఒక ఐటెంలోని పెట్టి ఇస్తూ ఉండండి. పిల్లలకి ఇవ్వడం పన్నీరు చాలా మంచిది. పన్నీర్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కూడా. చూసారండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. అయిపోయిందండి. ఈజీగా తొందర ఎర్లీగా ఫ్రై అయిపోతుందండి. దీనికి ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైమే పట్టదు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకోవటమేనండి. చూసారా, ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవటమే. అంతేనండి, మన వేడి వేడి స్నాక్ ఐటెం పన్నీర్ పకోడీ రెడీ అయిపోయింది. ఇలాంటి ఐటమ్స్ బయట ఫుడ్ పెట్టే కంటే పిల్లలకి స్నాక్స్ ఇలాంటివి ఇంట్లో పెడుతూ ఉంటే ఎంతో హెల్దీ అండి. పిల్లలు చాలా ఇష్టపడతారు కూడానండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.